నెక్స్ట్ కీర్తన గంధము పుయ్యరుగా. ఈ కీర్తన త్యాగరాజస్వామి నౌకాచరితం అనే గేయనాటకంలోనిది. ఈ గేయనాటక ఇతివృత్తం శ్రీకృష్ణుడు గోపికల చేత ఆచరించిన ఒక వ్రతం అని చెప్పవచ్చు. అన్యథా శరణం నాస్తి, అహంకారాన్ని సర్వ వ్యామోహములను విడిచిపెట్టినట్లయితేనే పరమాత్మను చేరగలమని తత్వబోధకంగా త్యాగరాజస్వామి ఈ గేయనాటకం ద్వారా రచించారు. ఇది భాగవతంలో త్యాగరాజస్వామి గారు గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని ఆధారంగా చేసుకొని కల్పితంగా రచించారు. వెండి నౌకలో ఎక్కిన గోపికలు కృష్ణుణ్ణి తనివి తీరా అలంకరించు సందర్భంలో రచించినటువంటి కీర్తన. దీనిని త్యాగరాజస్వామి ఈ కీర్తనలో గోపికలు కృష్ణుడి అందమైన రూపానికి పరిమళ గంధాన్ని పుయ్యటం, కస్తూరి తిలకం దిద్దటం, బంగారు చేలం కట్టటం, హారతులు పట్టటం వంటివి వర్ణిస్తారు.